హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఈరోజు దోశలు చూద్దామండి. మినపప్పు బియ్యం లేకుండానే అప్పటికప్పుడే దోశలు వేసుకోవచ్చు. దానికోసం 1 కప్పు గోధుమ రవ్వ, అరకప్పు అటుకులు, 1 కప్పు పెరుగు తీసుకుని బాగా నానబెట్టుకోండి. ఒక 2 గంటలు నాననివ్వండి. నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని దోశల పిండిలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అలా గ్రైండ్ చేసిన దాన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి. తగినంత సాల్ట్, వంట సోడా వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అలాగే జీలకర్ర వేసుకుని బాగా కలుపుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 2 గరిటెల పిండి వేసుకుని దోశను వేసుకోండి. మూత పెట్టుకుని మగ్గించుకోండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వెనక వైపు ఫ్రై చేసుకోండి. ఇదే విధంగా దోశ ప్యానం మీద కూడా వేసుకోవచ్చండి. మెత్తని దూదల్లాంటి దోశలు రెడీ అయిపోయింది. కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ వేసుకొని సర్వ్ చేసుకోండి. రిలేటెడ్ వీడియోలో కొబ్బరి చట్నీ పోస్ట్ చేశానండి, ఆ లింక్ను చూడండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.